కానీ మీరు పూజ చేయడానికి వచ్చినప్పుడు, మీరు నమస్కారం పెట్టడానికి వచ్చినప్పుడు, మీరు ఆశీర్వచనం కోరుకున్నప్పుడు అమ్మ ప్రశాంతమూర్తిగా కూర్చుని ఉండాలని కోరుకుంటారు. అమ్మా పరీక్ష కడుతున్నాను, నీకు నమస్కారం పెడతానమ్మా, ఒక్కసారి కూర్చో అన్నప్పుడు ప్రశాంతంగా కూర్చున్న అమ్మని దర్శించాలని మీరు కోరుకుంటారు. అది మీ కొడుకుతనం, మీ బిడ్డడితనం. అందుకని లోకానతీత లలితే లలిత తెనసోచ్యతే, ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త లాలిత్యమును తీసుకొచ్చి, లాలిత్యం అనగా ఏమిటి? సర్వారుణ అనవద్యాంగి, ఆవిడంతా ఎరుపుతనమే. ఏమిటా ఎరుపుతనం? పిల్లల్ని చూసుకునేటప్పటికి పొంగిపోయే తనం ఉందే, అది ఆ ఎరుపుతనం. అటువంటి సర్వారుణ అయినటువంటి అమ్మ, వాత్సల్యమూర్తి అయిన అమ్మ, మిమ్మల్ని రక్షించే అమ్మ, ప్రసన్నమూర్తి అయి కూర్చున్న అమ్మ, అటువంటి అమ్మని ఇవాళ తీసుకొచ్చి అందరూ ఉపాసించడానికి వీలుగా శంకరులు తీసుకొచ్చి ఈవిడ అమ్మ అని చూపిస్తున్నారు. ఈ అమ్మకి నమస్కరించు, ఈ అమ్మ ఆశీర్వచనం ఉందా, నువ్వు గట్టెక్కి తీరుతావు. చంద్రశేఖర పరమాచార్యులు వారు అంటారు, నువ్వు బ్రహ్మని బ్రహ్మగా, విష్ణువుని విష్ణువుగా, శివుణ్ణి శివుడిగా ఒక్కసారి కూడా దర్శనం చెయ్యగలవో చెయ్యలేవో. ముగ్గురు మూర్తులను ఒక్క అమ్మలో నువ్వు దర్శనం చెయ్యొచ్చు. ఎందుకని? నువ్వెవరో తెలియనప్పుడు, ఒక బుడగై ఉన్నప్పుడు నిన్ను కడుపులో పెట్టుకు పెంచిందమ్మ. నీకు ఇంకా సప్త ధాతువులు ఏర్పడినప్పుడు తన కడుపులో పెట్టుకుందమ్మ. నీకు కాళ్ళు చేతులు చైతన్యము ఏర్పడినప్పుడు తన కడుపులో ఆవాసం ఇచ్చిందమ్మ. నువ్వు బయటికి వచ్చి ఏడిస్తే నీ ఆకలిని గుర్తిరిగి తన రక్తాన్ని పాలగా మార్చి అప్పటికప్పుడు పట్టేసింది అమ్మ. అటువంటి అమ్మ ఉన్నదే, ఆ అమ్మకి నువ్వు ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చి, వేరొకరిని తీసుకొచ్చి ఆ అమ్మ పదవిలో కూర్చోపెట్టలేవు. ఆవిడ సృష్టికర్త్రి అయి ఉంది. అందుకని ఆవిడ లోపల నిన్ను సృష్టి చేసింది కనుక ఆవిడ బ్రహ్మ అయి ఉంది. నువ్వు బయటికి రాగానే నువ్వు ఎప్పుడు ఏం తినాలో అది నీకు పెట్టి నువ్వు పెరగడానికి ఆవిడ కారణభూతురాలైంది. ఆవిడ స్థితికారురాలై నిన్ను రక్షించింది. అందుకని ఆవిడ విష్ణు స్వరూపిణి అయింది. నువ్వు మేనమామ గారి పిల్లలు ఇంటికొస్తే నిద్రపోకుండా వాళ్ళతో ఆడుకుంటుంటే, అయ్యో పిల్లవాడు పడుకోకపోతే వీడికి మొన్ననే జ్వరం వచ్చి తగ్గింది, మళ్ళీ జ్వరం వస్తుందని నిన్ను 4 దెబ్బలు కొట్టి బలవంతంగా పడుకోబెట్టింది అమ్మ. ఆనాడు నువ్వు నన్ను అమ్మ పడుకోబెట్టేస్తోంది, నన్ను ఆడుకోనివ్వట్లేదు అని చెప్పి నువ్వు ఏడుస్తుంటే, నిన్ను బలవంతంగా జో కొట్టి పడుకోబెట్టేస్తుంటే నువ్వు ఏడుస్తూ అమ్మ వంక కోపంగా చూస్తూ నిద్రపోతే, నువ్వు నిద్రపోవడం అనేటటువంటిది నిన్ను రక్షించడం కోసం తప్ప నిన్ను పడుకోబెట్టేసి నువ్వు ఆడుకోకుండా చెయ్యాలన్నది నా కోరిక కాదురా. నీ అమాయకత్వంతో నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావని ఒక శుద్ధమైన నవ్వు నవ్వి నిన్ను పడుకోబెట్టి నీ కన్నుల వెంట నీరు కారుతూ నువ్వు నిద్రపోతే, ఏడ్చిన నీ మొహం చూసి తను కళ్ళ నీళ్ళెట్టుకుని పమిట కొంగుతో ఒత్తుకిని నీ బుగ్గలు ముద్దు పెట్టుకుని వెళ్ళిన అమ్మ అమ్మ లయకారిణి అయి నీకు ఇంద్రియములకు నిద్రనిచ్చి సుఖమునిచ్చినటువంటి శివస్వరూపం అయింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ సృష్టి రూపిణి అయింది, ఆవిడ స్థితికారురాలైంది, ఆవిడ లయకారిణి అయింది. 3 ఒక్క అమ్మలో ఉన్నాయి. అటువంటి అమ్మకే సాకారముగా కనపడితే నువ్వు నమస్కరించకపోతే నీకన్న కృతజ్ఞుడు, నీకన్న ద్రోహి ఈ ప్రపంచంలో వేడొకడున్నాడా? నిన్నెవరు నమ్మచ్చు? అమ్మ కాళ్ళకి దండం పెట్టనివాడు, అమ్మకి అన్నం పెట్టనివాడు, అమ్మా అని పిలవనివాడు, అమ్మని చూడగానే ఆర్ద్రత కలగనివాడు ఈ జాతికి బరువు. అందుకని మొట్టమొదట చెప్పింది మాతృదేవోభవ. ఎంతటి వాడు అమ్మని చూసేటప్పటికి ఇలా వంగిపోయాడు. శంకరులంతటి వారు, శంకరుల కన్నా వేదాంతి లేని ఈ దేశంలో, శంకరుల యొక్క మేధాశక్తిని చూసి ముచ్చటపడిపోయింది యావత్ ప్రపంచం. అటువంటి శంకరులు అమ్మ శ్వాస విడిచిపెడుతుంటే యోగ మార్గంలో వచ్చి అమ్మ కంచేష్టి సంస్కారం చేశారు. రమణుల కన్నా జ్ఞాని లేరు. అటువంటి రమణులు అమ్మకి గుడి కట్టి మాతృభూతేశ్వరాలయం నిర్మించారు. అంతకన్నా గొప్పవాళ్ళం కాదే. యజ్ఞాచరతి శ్రేష్ఠ, మహాత్ములైనటువంటి వారు, సన్యసించిన వారు అమ్మ పేరు చెప్తే తలొంచేశారు. మనం ఎంతటి వాళ్ళం? లౌకికమైన అమ్మకే ఇంత ప్రేమ ఉంటే అన్ని బ్రహ్మాండములు కన్న అమ్మ, ఆ అమ్మ ఎటువంటి అమ్మ? ఆ అమ్మకి నమస్కరించకపోతే నువ్వెంత దోషం చేస్తున్నావు. అందుకని ఉదయం లేవగానే అమ్మకి నమస్కరించు. ఇది నేర్పుతున్నారు ఇవాళ జగద్గురువులు కనుక శంకర భగవత్పాదులు. అందుకని అంటారు, ప్రాతస్మరామి లలిత వదనారవిందం. నేను ఉదయం లేవగానే ప్రాతస్మరామి, ఒక్కసారి స్మరించుతున్నాను. దేనిని స్మరిస్తున్నాను? లలిత వదనారవిందం,
అమ్మవారి యొక్క వదనారవిందమును చూచుచున్నాను. వదనము అన్న మాటకి సత్యం వద, ధర్మం చర, వద అన్న మాట ఎక్కడొస్తే అక్కడ సాధారణంగా వెంటనే చెప్పే అర్థం నోటి దగ్గర నోటిని గురించి చెప్తారు. కానీ ఇక్కడ వదనారవిందం అనడం చేత అరవిరిసినటువంటి తామర పువ్వు వంటి ముఖపద్మము కలిగినటువంటి అమ్మ. ఆవిడ ముఖం చూడగానే పరమశివుడి గురించి చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పారు. ప్రాత స్మరామి పరమేశ్వర వక్ర పద్మం అన్నారు. మీకు ఆ రోజున చెప్పాను, పద్మము అన్న మాట శంకరులు ఎందుకు వాడారు అంటే, లక్ష్మీ స్థానములు 5 ఉంటాయి. ప్రబలముగా లక్ష్మీదేవి ఉండేవి. అందులో ఆవుతట్టు, ఏనుగు యొక్క కుంభస్థలము, స్త్రీ యొక్క పాపట, అలా చెప్పుకున్నప్పుడు అందులో ఒకటి పద్మము అనేటటువంటిది ఐశ్వర్య స్థానమై ఉంటుంది. అందుకని పద్మమన్న మాట నోటితో పొద్దున్నే పలకడం ఐశ్వర్యాన్ని పొందడానికి హేతు అవుతుంది కనుక పద్మం అన్న మాట వాడారు. ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రాత స్మరామి లలిత వదనారవిందం, అమ్మవారి యొక్క ముఖము అరవిరిసినటువంటి తామర పువ్వులా ఉంటుంది. నిజంగా కూడా శంకరులు అన్నారు, అమ్మ నీ ముఖానికి తామర పువ్వుకి పోలిక పొరపాటున చెప్పానమ్మా అన్నారు సౌందర్యలహరిలో. ఎందుకని? తామర పువ్వు ఇవాళ అరవిరిసి ఉంటుంది, చీకటి పడితే వాడిపోతుంది. పోనీ చీకటి పడకపోయినా తరువాత రోజుకైనా తామర పువ్వు వాడిపోతుంది. మరి అమ్మ ముఖం అలా ఒకనాడు సంతోషంగా ఉండడం, ఒకనాడు వాడిపోవడం అన్నది ఉండదు. ఎప్పుడూ అమ్మ ముఖం సంతోషంగా విప్పారే ఉంటుంది. పైగా పద్మమునకు ఉండేటటువంటి అందము అందులోంచి వచ్చేటటువంటి కేసరముల యొక్క పుప్పుడి చేత విశేషమైన సువాసన. అమ్మ ముఖము నిరంతరము ఎప్పుడూ సహజమైన సువాసన. అమ్మవారి యొక్క జుట్టు కూడా సహజమైన సువాసన ఉంటుంది. శంకరుడు సౌందర్యలహరిలో చెప్తారు, దునోతుధ్వాంతం నస్తులిత దళిత ఇందీవరవనం ఘనం స్నిగ్ధం శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వనం తస్మిన్ మన్యే బలవధన వాటి విటపినాం అంటారు. అమ్మవారి జుట్టుకుండేటటువంటి సహజమైన సువాసన చూసి ఇంద్రుని యొక్క పెరటిలో ఉన్న కల్పవృక్షములకు పూసిన పువ్వులు అనుకుంటైట. అమ్మవారి జుట్టుకు అంత సహజమైన సువాసన ఎలా ఉందో తెలుసుకోవాలి, అందుకని మనం వెళ్ళి అమ్మవారి కొప్పులో చేరితే బాగున్నా, అమ్మ మన్ని కోసి తల్లో పెట్టుకుంటే బాగుండు అనుకుంటాయిట. సాధారణంగా స్త్రీలు పువ్వులు కనపడితే అబ్బాయి ఈ పువ్వులు చాలా బాగున్నాయి, మనం సిగలో అలంకారం చేసుకుందాం అనుకుంటారు. పువ్వులు అనుకుంటాయిట, అబ్బా మమ్మల్ని తీసుకెళ్లి అమ్మవారి అలంకారం చేసుకుంటే బాగున్నాం. ఆవిడ యొక్క కబరీబంధమునకు ఆ జుట్టుకున్న సహజమైన సువాసన ఎలా వచ్చిందో మేం తెలుసుకుంటాం అనుకుంటాయిట. అటువంటి సహజమైనటువంటి పరిమళము కలిగినటువంటి ముఖం ఆ అమ్మది. పైగా అమ్మవారి ముఖంలోంచి ఎప్పుడూ సహజమైన సువాసనతో పాటు పద్మములో తళుక్కుండదు, పద్మము మెరుస్తూ ఉండదు. కాలము గడిచిన కొద్దీ, మధ్యాహ్నమైన కొద్దీ, సాయంకాలమైన కొద్దీ వడిలిపోతుంటుంది. అమ్మవారి ముఖము అలా కాదుట. ఎప్పుడైనా అమ్మవారు ఇలా పెదివిలు కొద్దిగా ఇలా విప్పిందా, మందస్మితం అని చిన్న నవ్వు నవ్వుతుంది ఆవిడ. నవ్విందా, అమ్మవారి దంతపంక్తిలోంచి వచ్చేటటువంటి గొప్ప తళుక్కుకి, ఆ మెరుపుకి, ఆ ప్రకాశానికి, ఆ ద్యుతికి, ఆ భాషకి ఆశ్చర్యపోయి అలా నిలబడిపోతారట. అమ్మా అటువంటి ముఖారవిందం నీది. అసలు అన్నింటికన్నా గొప్పతనం ఎక్కడుందో తెలుసా అమ్మా నీ ముఖంలో? తామర పువ్వుని పరమశివుడు ఎప్పుడైనా 2 కన్నులతో అలా చూస్తాడా? చూడడు. ఆయన మన్మధుణ్ణి కాల్చినవాడు, ఆయన కామారి. ఆయన స్త్రీ ముఖం చూస్తాడా? ఆయన చూడడు. అలాంటి పరమశివుని యొక్క చూపులనబడేటటువంటి నల్లని తుమ్మెదలు ఎప్పుడూ నీ ముఖమండలం మీద తిరుగుతూనే ఉంటాయి. అంటే అమ్మవారి యొక్క ముఖము అంత అందమైనదై పరమశివుణ్ణి కూడా వశం చేసుకుంది. అంత గొప్ప అరవిందమమ్మా నీ ముఖం. అటువంటి ముఖాన్ని నేను తామర పువ్వుతో ఎలా పోల్చనమ్మా అన్నారు శంకరాచార్యులు వారు.